విజయవాడకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన భవానీ ఐలాండ్కు వెళ్లే బోట్లలో తరచూ సమస్యలు ఎదురవుతున్నాయి. 20 ఏళ్ల నాటి బోట్లు తరచూ మరమ్మతులకు గురవుతుండటంతో పర్యాటకులు గంటల తరబడి వేచి చూడాల్సి వస్తుంది. కొన్ని బోట్లు పూర్తిగా సేవలకు దూరం కావడంతో మిగిలిన వాటిపైనే భారం పడుతుంది. పెరుగుతున్న పర్యాటక రద్దీకి అనుగుణంగా కొత్త బోట్ల అవసరం అత్యవసరంగా మారింది. ఈ నేపథ్యంలో భవానీ ఐలాండ్ బోటింగ్ వ్యవస్థను ఆధునీకరించి కొత్త బోట్లను అందుబాటులోకి తీసుకురావడానికి ప్రభుత్వం చర్యలు చేపడుతుందని, త్వరలో కొత్త బోట్లను అందుబాటులోకి తెచ్చి పర్యాటకులకు మెరుగైన సేవలు అందిస్తామంటున్న ఏపీ టూరిజం చైర్మన్ బాలాజీతో మా కరెస్పాండెంట్ బిందు ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్ టూరిజం అత్యంత కీలకమైనది. ఆ టూరిజంకి సంబంధించి భవానీ ఐలాండ్ అనేది ఒక గుండెకాయ లాంటిది. అటువంటి భవానీ ఐలాండ్కి సంబంధించి ఇటీవల కొన్ని ఫిర్యాదులు వస్తున్నాయి. అంటే భవానీ ఐలాండ్లో ఉన్న బోట్ల మెకానిజం కొంచెం తప్పుదోవ పడుతుంది, ప్రజల ప్రాణాలకి హానికరంగా మారుతుంది అన్న దానిపైన ఇప్పుడే చైర్మన్ వారి బృందం కూడా, టూరిజం చైర్మన్ బృందం కూడా తనిఖీలు చేపడుతున్నారు. ఏమన్నారు వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సార్, ఏం గమనించారు సార్ ఇటీవల బోటు ప్రమాదాలు? అంటే ఫెర్రీలో మొన్న బోటు తిరగబడింది, దానికి సంబంధించి ప్రజలు ఫిర్యాదులు చేస్తున్నారు. దాని మీద ఏం మాట్లాడతారు సార్? ఆంధ్రప్రదేశ్ టూరిజం శాఖ ఆధ్వర్యంలో నడిచే బోట్లు ఏది కూడా ప్రమాదానికి లోను కాలేదు. ఒకటి, అన్ని మెజర్స్ తీసుకుంటున్నాం, అన్ని చర్యలు తీసుకొని సేఫ్టీగా ఎలా ఉండొచ్చో ఎలా జరపాలని చేస్తున్నాం. ఇప్పుడు మేమేంటంటే డే టు డే యాక్టివిటీస్లో భాగంగా టూరిజం బోటింగ్స్ ఎలా నడుస్తున్నాయి, ప్రజలు లేదా విజిటర్స్ ఎలా సాటిస్ఫాక్షన్గా ఉన్నారు, లేదా వాటిలో సెక్యూరిటీ మెజర్స్ ఏంటి ఎలా ఉందని చూడటానికి నిన్నే బోటింగ్ మొత్తం మీద రివ్యూ చేయడం జరిగింది. డిపార్ట్మెంట్ అధికారులతో కూర్చొని ఎండి అండ్ జిఎం వాటర్ ఫ్లీట్ అండ్ కన్సల్టెంట్ నాగేశ్వరరావు గారు ఇట్లందరితో కూర్చొని సమగ్రంగా ఒక విచారణ చేసాము, రివ్యూ చేసిన తర్వాత ఫిజికల్గా ఇక్కడ భవానీలో ఉన్నటువంటి బెరంపాకులో ఉన్నటువంటి బోటింగ్ యూనిట్స్ని ఎంత పరిశీలిస్తున్నాము. ఎక్కడ కూడా ప్రమాదాలకు కానీ ఏదైనా పొరపాట్లు కానీ లేదు. ఒకవేళ ఏదైనా ఉన్నట్టు రెక్టిఫై చేసి అలాంటివి జరగకుండా ఉండడానికి తగు చర్యలు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు మీరు తనిఖీలు చేశారు, ఏమైనా ప్రధాన సమస్యలు ఏమన్నా అంటే మేజర్ ప్రాబ్లమ్స్ చూస్తున్నాను? ఏం లేవు. అలా ఉన్నాయని కొన్ని రిపేర్లు అయినాయి, గతంలో రిపేర్ చేసి. ఇప్పుడు ఒకటి ఏంటంటే ఒక కాంట్రాక్ట్కి ఇస్తాం, రిపేర్ చేయిస్తాం, చిన్న పొరపాటు జరుగుతుంది, నడిపే దాంట్లో కూడా ఎక్కడో పొరపాటు జరిగి ఇంకేదన్నా పోతున్నాయి. వాటిని అన్నింటినీ ఇప్పుడు విచారణ చేస్తున్నాం, ఏ పొరపాట్లు జరగకుండా చూస్తున్నాం. ఇంకొకటి కూడా ఏంటంటే బోట్ అనేది మా వరకు ఎంతవరకు టూరిజం కింద ఏముంటుందంటే బోట్లు ఈ వాటర్లో పెట్టవచ్చా లేదనే దానికే పర్మిషన్ అంటే ఇస్తారు. తర్వాత కంట్రోల్ రూమ్లో ఉంటారు. మిగతా అన్నీ అసలు ఈ బోటుని తనిఖీ చేసి ఈ బోటు నీళ్ళలో దించవచ్చు లేదనేది మ్యారిటైమ్ కానీ ఇన్లాండ్ వాటర్ వేసు. సో టూరిజం యాక్టివిటీకి సంబంధం లేదు. యాక్చువల్గా దీంట్లో కొంత డైకాటమీ ఉంది, కొంత డిస్టర్బెన్స్ ఉంది. అంటే పర్మిషన్ బోటుకి ఇచ్చేది వాళ్ళు, లొకేషన్ పర్మిషన్ ఇచ్చేది టూరిజం వాళ్ళు. సో ఆ బోటు ఎంత సేఫ్టీ ఉంది, ఏముంది చూసి ఏదైనా జరిగితే ఇట్ ఈస్ నాట్ రిలేటెడ్ టు ది టూరిజం డిపార్ట్మెంట్ యాక్చువల్లీ. బట్ బయటకి ఏమవుతుందంటే ఏం జరిగినా టూరిజం డిపార్ట్మెంట్, టూరిజంతో కన్సర్న్ కాదు అది టెక్నికల్గా లేదా ఎవాల్యుయేట్ చేసేటప్పుడు ఒక బోటును దించేటప్పుడు టూరిజం అధికారులతో కూడా కలిపి ఇది మ్యారిటైమ్ ఆర్ ఇన్లాండ్ వాటర్ వాళ్ళు కలిసి చేసి సర్టిఫై చేసి పంపించాలి. ఒకవేళ అలాంటి లోపాలు కూడా బోటు సిస్టంలోని మ్యానుఫ్యాక్చరింగ్లోని అలాంటి పొరపాట్లు ఉంటే కన్సర్న్ డిపార్ట్మెంట్కి ఒక లెటర్ రాసి అక్కడ గవర్నమెంట్కి కూడా నేను లెటర్ రాయమన్నాను. ఈ పర్మిషన్లు ఇచ్చే దాంట్లో టూరిజం ఉంది లేదు, లొకేషన్కి ఇచ్చేదానికే టూరిజం ఉంది. సో ఈ గ్యాప్ ఉంది కాబట్టి ఈ గ్యాప్ని ఎలా ఫుల్ఫిల్ చేసుకోవాలని కూడా ఆలోచిస్తున్నాం. వర్షాకాలానికి సంబంధించి పూర్తిగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇప్పుడే బోట్స్ పరంగా తీసుకుంటున్నామని చెప్తున్నారు. అదేవిధంగా ప్రధానంగా తనిఖీలు చేశారు, తనిఖీలు చేసినప్పుడు చిన్న చిన్న రిపేర్స్ కనిపించినాయి, అవన్నీ క్లారిఫై చేయడానికి ట్రై చేస్తామని చెప్పారు. అదేవిధంగా వర్షాకాలానికి సంబంధించి కొన్ని బోట్లు పర్మిషన్ ఇవ్వకుండా, అంటే ఎప్పుడైతే కృష్ణమ్మ ఉధృత మరింతగా పెరిగిద్దో కొన్ని బోట్లకు పర్మిషన్ ఇవ్వకుండా మేమే ఆపేస్తామని కూడా చెప్పడం జరిగింది. ఇంకా ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా వారి సమస్యలను నేరుగా చైర్మన్ వెళ్ళి తెలుసుకున్న నేపథ్యం కనిపిస్తుంది. టూరిజంని మరింత విస్తృతంగా అంటే వ్యాపించేలాగా చేయడమే ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం లక్ష్యంగా ఉందని కూడా చైర్మన్ చెప్తూ ఉన్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ మౌలితో బిందు, వైకే న్యూస్, విజయవాడ బరం పార్క్ నుంచి.